వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తీరు మీద వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముందు వెనుక ఆలోచించకుండా సిట్టింగుల్ని వరుసపెట్టి మారుస్తున్న తీరు మాత్రం ఆ పార్టీలో ఎమ్మెల్యేల తిరుగుబాటుకి కారణమవుతోంది. మరొక విధంగా ఒక ఆగ్రహానికైతే కారణమవుతోంది. అటువైపు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు సిట్టింగ్లందరూ జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వని వాళ్ళంతా మా పార్టీలోకి వస్తే వాళ్ళని ఎలా అడ్జస్ట్ చేయగలమంటూ కూడా ఆయన మాట్లాడారు. అంటే దాదాపు తనకు అవసరమైన వాళ్ళని మాత్రమే వైసీపీ నుంచి వచ్చినా పిక్ చేసుకుంటానన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చున్నారు. ఇటు జనసేన నుంచి కూడా అదే పరిస్థితుంది. ఎందుకంటే జనసేన టీడీపీ కలిసి పోటీ చేసిన సిచ్యువేషన్లో ఈరోజు టికెట్ల ఖరారు ఎంపిక ప్రధానంగా చంద్రబాబు నాయుడుదే ఉండబోతోంది. సో అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు సిట్టింగులకు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వని వాళ్ళంతా నా వైపు వచ్చినట్లయితే వాళ్ళందరికీ నేను ఎలా అడ్జస్ట్ చేయగలను అంటూ ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. అందరినీ కలిసికట్టుగా మూకుమ్ముడుగా పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు అని ముందస్తుగానే ఒక ఇండికేషన్, ఒక సమాచారం అయితే ఇచ్చినట్టుగా ఒక మీడియా ముందు ప్రకటన చేయడం జరిగింది ఆయన. సరే, మరోవైపు చూసినట్లయితే అటు రెండు వైపులా చెడ్డ రేవడిలాగా తమ పరిస్థితి మారే అవకాశం ఉందని కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే లెక్కలు కడుతూ ఉన్నారు. ఎందుకంటే అటు టీడీపీలోకి లాస్ట్ మినిట్లో వెళ్ళినట్టే ఇంకా ఎన్నికలకు పూర్తి స్థాయిలో 100 days కూడా లేదు ఏపీలో. ఎందుకంటే ఒకవైపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అండ్ దెన్ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో కానీ ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందంటూ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా అందాజుగా ఒక ప్రకటన చేసిన సిచ్యువేషన్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎన్నికలకి ఇంకా పెద్దగా సమయం లేదు కాబట్టి తాము వైసీపీని లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి తమకు టికెట్లు లేవు అని చెప్పినట్లయితే సో అది తమకు పెద్ద ఒక బూమరాంగ్ కాబోతుంది అని కూడా ఎమ్మెల్యేలు లెక్కలు కడుతూ ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలంతా వన్ సైడ్ వండర్స్గా ఈసారి మిగిలిపోబోతున్నామని కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. అందుకే ఈ ఎమ్మెల్యేలంతా ఒక సంచలనంగా ఈరోజు చూసినట్లయితే బెంగళూరులోని వైఎస్ఆర్సీపీ ఎంపీకి చెందిన ఒక రిసార్ట్స్లో దాదాపు 40 నుంచి 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అది కూడా రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ భేటీ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తమకు టికెట్లు ఇవ్వరు అనే ఒక ఇండికేషన్ బయటకు వచ్చినట్లయితే ముందుగానే ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి బయటికి రావాలనే ఒక నిర్ణయానికి వాళ్ళంతా కూడా వచ్చారు. సదరు ఎంపీతో వాళ్ళంతా కూడా చర్చలు జరిపారు. వీళ్ళల్లో కొంతమంది గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చర్చ అయితే జరుగుతోంది ఈ రోజున. అయితే ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్లు షఫుల్ చేస్తుంటే మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా మెజారిటీ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎందుకు ఆందోళనలో ఉన్నారు? తమకు టికెట్ దక్కదనే అంచనాతోనే ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీదే వాళ్ళు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారా, లేకుంటే ఇంకేమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా? ఈ పరిణామాలు రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఎటువైపు దారి తీసుకుపోతున్నాయి? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున ఆ పార్టీ ప్రస్థానం మీద కూడా ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. సో ఈ ప్రశ్నలన్నీ కూడా పార్టీ శ్రేణుల్లో ఒక ఆందోళనలు, ఒక డైలమాన్ అయితే తెర మీదకి తీసుకొస్తున్నాయి. ముందుగా మనం చూసినట్లయితే అసలు ఈ సిచ్యువేషన్కి కారణం ఏందో ఒకసారి మనం చూసుకోవాలి. ఒకసారి గత 4.5 ఏళ్లుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే అసలు సిట్టింగుల మీద జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటో కూడా ఇక్కడ మనం హైలైట్ చేసుకోవాలి. మనం ప్రతిపక్షంలో తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సిచ్యువేషన్లో ఆయన ప్రతిపక్షంలో ఉన్న, ఈవెన్ జైల్లో ఉన్న అక్రమాస్తుల ఆరోపణల కేసులో, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒక థంబింగ్ మెజారిటీతో గెలిచి సీఎం అయినా అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో టాప్ టు బాటమ్ అంటే 1 to 100 వరకు కూడా జగన్మోహన్ రెడ్డే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి టాప్ టు బాటమ్. కేవలం సలహాదారులు లాంటి వాళ్ళు ఊరికి పేరుకు మాత్రమే వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సలహాలను అంత నిక్కచ్చిగా పరిగణలోకి తీసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. ఒక్క బ్లంట్గా మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఫాలో అయిన ఏకైక వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత వివిధ పార్టీలో కానీ ప్రజెంట్ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ఉన్న సలహాదారులను కానీ అంత గుడ్డిగా నమ్మిన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు. అందుకే ఎప్పుడు కూడా వైసీపీలో టాప్ టు బాటమ్ 1 to 100 చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉంటారు. 101 నుంచే ఆ రోజు విజయసాయి రెడ్డి అయినా సజ్జలైనా మరొకరైనా వాళ్ళ స్థానం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఎలా ఉన్నా పార్టీ పెద్దగా అంతా సీరియస్గా అధికారంలో ఉండదు కాబట్టి ఫోకస్ పెడుతున్న పరిస్థితి అయితే ఉండదు. కానీ వేరే 2019లో అది కూడా ఒక థంబింగ్ మెజారిటీతో గతంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి రానంత స్థాయిలో సీట్లు ఇవ్వడం జరిగింది ఏపీ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదానికి కూడా గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఫిదా అయి ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉన్నారు. ఇక అందుకు అదనంగా టీడీపీ నుంచి మరో 4 ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. సో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 151 సీట్లు సాధిస్తే టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు ఆయనకు అదనంగా యాడ్ అవడం జరిగింది. మొన్నటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వరకు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి వెంట 155 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనతో పాటు. సో అలా ఒక భారీ మెజారిటీతో సీఎం అయిన తర్వాత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక ఈ సమయంలోనే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కరోనా కూడా వచ్చింది. 2 ఏళ్ల పాటు
పాటు అప్రతిహతంగా జగన్మోహన్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. ఒక వెండెట్టా పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో, వాటి పీక్ స్టేజ్ ఎలా ఉంటుందో అని కూడా ప్రతిపక్షాలకు కూడా చూపించే ప్రయత్నం చేశారు. అటు చంద్రబాబు నాయుడుకైనా, ఇటు పవన్ కళ్యాణ్కైనా, అటు లోకేష్కైనా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2 ఏళ్ల వరకు పార్టీలో తనకు తిరుగులేదు, ఎదురులేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ అటు ప్రభుత్వాన్ని కానీ నడుపుతూ వచ్చారు. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డికి ఒక సెట్ బ్యాక్ అయిన అంశం ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఎప్పుడైతే పట్టభద్రుల అంతకన్నా ముందుగానే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం ఏంటంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందుగానే మరొక ప్రయత్నం ఏంటంటే మంత్రివర్గాన్ని షఫుల్ చేసే ప్రయత్నం చేయడం. ముందుగా ఆయన చెప్పినట్లుగానే దాదాపు 3 ఏళ్లు గడిచిన తర్వాత తన మంత్రివర్గాన్ని మరోసారి ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బాలినేని మొదలుకొని గొల్లా బాబురావు వరకు, ఈ క్రమంలోనే సుచరిత మొదలుకొని అనేక మంది నేతల వరకు జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరగడం జరిగింది. ఏకంగా సుచరిత లాంటి వాళ్ళు రోడ్ల మీద బైఠాయించి ధర్నాలు చేస్తే బాలినేని లాంటి వాళ్ళు తాడేపల్లి మీద తిరుగుబాటు చేసే విధంగా కూడా మాట్లాడారు. ఇలా ఫస్ట్ టైం పార్టీలో ఉన్న వ్యతిరేకత ఏంటి, తన మాటను కాదని ఎమ్మెల్యేలు తనకు ఎదురు తిరుగుతున్న విధానానికి కారణం ఏంటి అని కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఒక షాక్ గురైన పరిస్థితి ఉంది. ఇక అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి పీకే లాంటి వాళ్ళతో మరోసారి సర్వేలు చేయించుకున్నారు. జనంలో కూడా ఈ స్థాయిలో తన మీదే వ్యతిరేకత ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులకు, జనంలో ఎమ్మెల్యేలకు ఇంకా ఎంత వ్యతిరేకత ఉంటుందని కూడా ఆయన అంచనా వేశారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచే గడప గడపకు లాంటి కార్యక్రమాలని చాలా సీరియస్గా తెర మీదకి తీసుకొచ్చారు. ఆ తర్వాత చూస్తే మంత్రులతో ఆయన బీసీ యాత్ర లాంటివి చేయించారు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలతో బస్సు యాత్రలు చేయించారు. ఇక జగనన్నకి చెబుదాం లాంటి కార్యక్రమాలు తెర మీదకి తీసుకొచ్చారు. ఇక ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఇటీవలే కొత్త ప్రోగ్రామ్ను కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఈరోజు చూసినట్లయితే సాధికార బస్సు యాత్ర పేరుతో హడావిడి కూడా చేస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం తీసుకున్నా ఎమ్మెల్యేలను మంత్రులను పూర్తి స్థాయిలో జనంలో ఉంచే కార్యక్రమం మీద ఆయన ఫోకస్ పెట్టారు. అలా వాళ్ళ డేటాను కూడా తెప్పించుకున్నారు. ఎమ్మెల్యేలే పనితీరు, మంత్రుల పనితీరుకు సంబంధించి వాళ్ళని ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూ ఉన్నారు. అంటే ఎస్పెషల్లీ మంత్రుల ప్రక్షాళన సమయం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక మెట్టు కింద దిగారనుకోవాలి. ఇక ఆ తర్వాత అతి కీలకమైన అంశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 11 జిల్లాలను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభావితం చేశాయి. అతి కీలకమైన 3 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డం అయితే వైఎస్ఆర్సీపీకి అది ఒక ఊహించని పరిణామమే అని చెప్పుకోవాలి. అదొక నిజంగా ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి 2 మెట్లు కిందకి దిగిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే అత్యంత కీలకమైన మరో అంశం ఏంటంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ ఒక కోటంరెడ్డి కావచ్చు, ఒక ఆనం కావచ్చు, ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఒక తాడికొండ ఎమ్మెల్యే అయిన శ్రీదేవి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పడుస్తూ టీడీపీకి ఓటేయడం జరిగింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా నిలబడ్డ అనూర్హద ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాకే అనుకోవాలి. ఈ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి కళ్ళకు ఉన్న పొరలన్నీ కూడా కొంచెం కరిగిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మనం చూస్తే అప్పటి నుంచి ఆయన ఇంకా సీరియస్గా ఎమ్మెల్యేల మీద ఫోకస్ పెడుతూ వచ్చారు. ఇక ఆ తర్వాత సిపిఎస్ రద్దు దగ్గర నుంచి ఉపాధ్యాయులంతా కూడా ధర్నాల దగ్గర నుంచి ఈ రోజున అంగన్వాడీ లాంటి వాళ్ళు కూడా ఆశా వర్కర్లు మొదలు ఎదురు తిరగడం, ఇక ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డికి సెట్ బ్యాక్ని అయితే ఇస్తూ ఉన్నాయి. ఒక ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది జనంలో అంతా అని కూడా ప్రస్ఫుటం చేస్తూ వస్తున్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అప్పటికే మొత్తం అటు వన్ సైడెడ్గా టీడీపీ కానీ, అటు జనసేన కానీ, అటు మిగతా ఉన్న లెఫ్ట్ పార్టీలు కానీ వన్ సైడెడ్గా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను ఎన్కాష్ చేసుకుంటున్న పరిస్థితుల్లో తేనె తుట్టిని కదిలించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ద్వారా. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే పార్టీ డిమోరలైజ్ అవుతుంది, టీడీపీ ఎన్నికలకు సమాయత్తం కావడంలో లేట్ అవుతుంది అని కూడా జగన్ రెడ్డి లెక్కలు కట్టారు. కానీ ఇదంతా కూడా ఆయనకు ఉల్టా అయిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు మీద వచ్చిన ఒక వన్ సైడెడ్ సింపతి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జనసేనతో పొత్తులు ఖరారైన తీరు కానీ, ఆ తర్వాత చూసినట్లయితే ఆయన విడుదలైన క్రమంలో మొత్తం బారులు తిరుగుతూ రోడ్ల పక్కన జనం నుంచున్న పరిస్థితి కానీ, ఏపీలో రేపు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనానైతే కళ్ళగట్టాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్టు మీద ఎలాంటి సింపతి ఉంది, తర్వాత టీడీపీ ఎలా ఉండబోతుంది రేపని ఆయన చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే అంశం స్పష్టమైంది. ఈరోజు ఒకవైపు జనసేన టీడీపీ అధికారికంగా పొత్తులు ఖరారైన పరిస్థితుల్లో ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేస్తే తమ సీట్లు గల్లంతవటం ఖాయం అంటూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు పోటీ చేయడానికి కూడా భయపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఎంపీలుగా వెళ్ళడానికి కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. అంటే ఒక దెబ్బ మీద దెబ్బ జగన్కు తగులుతూ వచ్చిందని చెప్పుకోవాలి. నిజానికి మనం ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళడం అనేది సర్వసాధారణం. లైక్ మనం గతంలో టీడీపీ హామీలు చూస్తే దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీని వీడి అధికార పార్టీలోకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆపరేషన్ ఆకర్ష్ క్రమంలో. కానీ వేరే ఇప్పుడు చూసినట్లయితే నిజంగానే రాష్ట్రంలో ఒక వింత అని చెప్పుకోవాలి. అధికార పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని విడిచి ఈ రోజున ఎమ్మెల్యేలంతా కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు టీడీపీ బాధపడుతున్నారు.
మొన్న మనం తీసుకుంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారో ఆ తర్వాత చూస్తే ఈ రోజున ఒక ఆర్కే కావచ్చు, ఒక బాలినేని కావచ్చు, ఇలా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నేతలు ఒక వసంత కృష్ణ ప్రసాద్ కావచ్చు, ఇలా అధికారంలో ఉన్న పార్టీని విడిచి ప్రతిపక్షం వైపే వీళ్ళంతా మొగ్గు చూపుతున్న సిచ్యువేషన్ ఉందంటేనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి వ్యతిరేక పవనాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు రావడం జరిగింది. ముందుగానే సర్వేలు చేయించుకున్న కేసీఆర్ సిట్టింగ్ల మీద వ్యతిరేకత చాలా ఉందన్న అంశం కూడా ఆయనకి క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ అదే ధీమాతో, అదే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ సిట్టింగ్లందరికీ కూడా దాదాపు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ సిట్టింగ్లు అందరూ ఏదైతే కేసీఆర్కి తెలంగాణలో ఒక సెట్ బ్యాక్ అవడం జరిగింది. ఆ పార్టీ అధికారంలో కూడా పోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఈ ఎపిసోడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిజంగానే ఉలిక్కిపడింది, వైఎస్ఆర్సీపీ కూడా నిజంగానే ఉలిక్కిపడింది. ఈరోజు బాలినేని లాంటి వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చి రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీనే రాష్ట్రంలో అంటూ కూడా కామెంట్లు కొడుతూ ఉన్నారు. ఆ స్థాయి ఉన్న నేతలు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేతలు అలా మాట్లాడుతున్నారంటే రేపటి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంది ఎన్నికల్లో అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున నిజంగానే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడ్డారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజులు కూడా గడవక ముందే దాదాపు 11 చోట్ల సిట్టింగ్లు తీసి పక్కన పెడతాం జరిగింది. సిట్టింగ్లు కొంతమంది షఫుల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తిప్పల నాగిరెడ్డి లాంటి వాళ్ళని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేశారు, ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ. ఆ 11 చోట్లే ఈ రోజున ఎమ్మెల్యేలు, మార్చిన ఎమ్మెల్యేలు అంతా కూడా తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఎన్నికలకు 2 నెలల ముందు తమని కాన్స్టిట్యున్సీ మారిస్తే తమ గెలుపు ఎలా సాధ్యమవుతుంది అని. అలాంటి ఒక కన్ఫ్యూజను. ఇక ఆర్కే లాంటి వాళ్ళైతే ముందస్తు సమాచారంతో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ పార్టీని కూడా విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరో 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమ స్థానాల నుంచి షఫుల్ చేయబోతున్నారు. ఇక రోజా లాంటి వాళ్ళకి ఏకంగా టిక్కెట్లే ఇవ్వకుండా పక్కన పెట్టబోతున్నారు అన్న చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రులను అయితే ఏకంగా ఎంపీలుగా పంపించబోతున్నారన్న లీకులు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగానే వైసీపీలో ఒక ముసలం మొదలైందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్కే లాంటి వాళ్ళని ముందుగానే భయపెట్టి ఆయన మీడియా ముందుకు రాకుండా చేశారని ఒక చర్చ ఉన్న, ఆర్కే లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ద్వారా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేయకుండా పార్టీలోనే హోల్డ్ చేసి పెట్టారని ఇంకో లీకులు కూడా వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున దాదాపు రాయలసీమకి చెందిన ఒక 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీకి చెందిన బెంగళూరులో ఒక గెస్ట్ హౌస్లో సమావేశమయ్యారని చర్చ జరుగుతోంది. తమని సిట్టింగులుగా ఉన్న తమని పక్కన పెట్టే పని గట్లాంటిదే. ముందుగానే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేద్దామన్న అంచనాకు వాళ్ళు వచ్చారని కూడా చెప్తున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు మరో 10 రోజుల్లో అవసరమైతే తమకు వీళ్ళని చోట్ల కన్విన్స్ చేసుకుని టీడీపీ వైపు వెళ్లాలనే అంచనాతో ఉన్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే గత ఎన్నికల్లో చూస్తే మెజారిటీ ఎమ్మెల్యేలు దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు కొత్త ముఖాలే, జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చిన వాళ్ళంతా కూడా. ఈసారి జగన్ వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళంతా వన్ టైం వండర్స్గానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే తమ భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి పణంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీకే లాంటి వాళ్ళు ఇచ్చిన సర్వేలతో, 1-సైడెడ్ సర్వేలతో తమ కొంపు ముంచే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఎమ్మెల్యేలు వరుసపెట్టి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు వరుసపెట్టి వారానికి ఒక లిస్టును, రాబోయే 4 వారాల్లో వారానికి ఒక లిస్టును జగన్మోహన్ రెడ్డి దాదాపు 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కోతబెట్టబోతున్నారు. పక్క కాన్స్టిట్యున్సీకి పంపించడమో లేకపోతే వాళ్ళ టికెట్ నుంచి పక్కన పెడతామో చేస్తున్నారనే చర్చ అయితే ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్యేలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా సీక్రెట్గా బెంగళూరు వేదికగా భేటీ అయ్యారనే చర్చ ఉంది. బట్ ఆ లీకులు కూడా వస్తున్నాయి. అయితే ఈ సమాచారం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి వాళ్ళ లిస్ట్ అంతా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ విషయాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేందుకు, పార్టీలో ఉన్న అంతర్గత ముప్పుని ఒక కొలికి తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఎమ్మెల్యేలతో కూడా డిసెంబర్ 3rd వీక్లో ఎమ్మెల్యేలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఎమ్మెల్యేలు, దట్టు రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోటగా ఉన్న రాయలసీమకి చెందిన ఎమ్మెల్యేలు సీక్రెట్గా భేటీ అవటం మాత్రం ఆ పార్టీలో ఒక ముస్లాన్ని అయితే క్రియేట్ చేస్తూ వస్తోంది. మరి ఈ పరిణామాలు రేపటి ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఏమలుపు తిప్పబోతాయి? నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేసినట్లయితే ఎన్నికల సమరం కూడా 1 సైడ్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.